అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ మళ్లీ గెలిస్తే దేశానికి ఇవే చివరి ఎలక్షన్లు అవుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. బీజేపీ పార్టీ మరోసారి విజయం సాధిస్తే మోదీ ప్రభుత్వం నియంతృత్వం వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పాలనలాగే మోదీ ప్రభుత్వం పాలించాలనుకుంటుందని ఖర్గే మండిపడ్డారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరిగిన కాంగ్రెస్ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ మరోసారి విజయం సాధిస్తే మోదీ నియంతృత్వం వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని అన్నారు. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి దేశ ప్రజలకు ఇదే చివరి ఎన్నికని హెచ్చరించారు. సోమవారం భువనేశ్వర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రసంగించిన ఆయన ఆర్ఎస్ఎస్, బీజేపీల సిద్ధాంతాలు విషపూరితమని, అందువల్ల వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతిపక్షాలను బెదిరించడం ద్వారా మోదీ పాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ సంస్థలైన ఈడీ, ఆదాయపు పన్ను విభాగాలు బీజేపీ చేతిలో ఆయుధాలుగా మారాయని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లను వ్యతిరేకిస్తున్నందుకు రాహుల్ గాంధీకి కూడా బెదిరింపులు వస్తున్నాయని ఖర్గే చెప్పారు. అయితే రాహుల్ వాటిని లెక్క చేయడం లేదని, దేశాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇండియా కూటమిని విడిచిపెట్టడంపై స్పందిస్తూ ఒక్కరు వెళ్లిపోయినంత మాత్రాన ఎన్నికలపై ప్రభావం పడదని అన్నారు. అలాగే 70 ఏళ్లలో దేశానికి కాంగ్రెస్ ఏమీ చేయలేదంటూ ప్రధాని మోదీ చేస్తున్న విమర్శలపైన ఖర్గే ఘాటుగా స్పందించారు. మీరు గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రధాని కాగలిగారంటే కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడం వల్లనే సాధ్యమైంది. మరి మీరేమో ప్రజాస్వామ్య, రాజ్యాంగ మూల సూత్రాలనే నాశనం చేస్తున్నారు అని విమర్శించారు. అదేవిధంగా ఖర్గే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పైన కూడా విమర్శలు చేశారు. ఒడిశాలో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, కర్మాగారాల జాబితాను వివరిస్తూ రాష్ట్రానికి నవీన్ ఏం చేశారని ప్రశ్నించారు. జవహర్లాల్ నెహ్రూకు, బిజు పట్నాయక్కు మంచి స్నేహం ఉండేదని, కానీ నవీన్ పట్నాయక్ ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలను నమ్ముతున్నారని అన్నారు. ఒడిశాలో బీజేపీది, బిజు జనతాదళ్ది ప్రేమ వివాహమని వ్యాఖ్యానించారు. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన, ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.